ఓం ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ మధురమైన స్వభావం కలిగిన వారిని. మధురత నా గుణం. మధురంగా ఉండడం నా సత్య పరిచయం. నేను ఆత్మ సదా మధురంగా ఉంటూ మధురత కిరణాలను వ్యాపింపచేస్తూ ఈ క్షణం నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం शांति। मुरली डेट 6/8/2025। आज का हेडिंग मीठे बच्चे जितना समय मिले एकांत में जाकर याद की यात्रा करो। जब तुम मंजिल पर पहुंच जाएगा तब यह यात्रा पूरी हो जाएगा। బాబా అన్నారు, ఎంత సమయం లభిస్తే అంత ఏకాంతంలో కూర్చొని స్మృతి యాత్రను చేయండి. గమ్యానికి చేరుకున్నప్పుడు ఇక స్మృతి యాత్ర పూర్తిగా అవుతుంది. నేను ఆత్మ నా నా ఇల్లు అనగా పరంధామానికి వెళ్ళడం నా గమ్యం. ఇంకక్కడికి వెళ్ళాక భగవంతుని స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు. స్మృతి యాత్ర ఆటోమేటిక్ గా సమాప్తం అవుతుంది. प्रश्न। संगम पर बाप बच्चों को कौन सा ऐसा गुण बर देता है जो आधा कल्प तक चलता रहता है? बाप कहते हैं, जैसे मैं अति स्वीट हूँ ऐसे बच्चों को भी स्वीट बना देता हूँ। देवता ये बहुत स्वीट है, तुम बच्चे अभी स्वीट बनने का पुरुषार्थ कर रहे हो। जो बहुतों को कल्याण करता है, जिसमें कोई शैतान ख्यालात नहीं है, वही स्वीट है। మరి ఈ సంగమ యుగంలో బాబా పిల్లల్లో ఎలాంటి గుణాన్ని నింపుతారు, అది అర్ధాకల్పం నడుస్తూ ఉంటుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు ఎలా అయితే నేను అతి మధురమైన వారినో అలా పిల్లల్ని కూడా అంతే మధురంగా తయారు చేస్తాను. దేవతలు ఎంత మధురమైన వారు, మరి ఇప్పుడు పిల్లలు అంతటి మధురంగా అవ్వడానికి ఎఫర్ట్ పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే చాలా మందిని తన సమానంగా చేసుకుంటారో, ఎవరైతే చాలా మందిని తన సమానంగా చేస్తారో, ఎవరిలో అయితే ఎలాంటి అసురీ గుణాలు ఉండవో వారినే మధురమైన వారు అని అంటారు. వారే ఉన్నతమైన పదవి ప్రాప్తి చేసుకుంటారు. వారి పూజ కంప్లీట్ గా జరుగుతుంది. సో నేను ఆత్మ మధురమైన వారిని. మధురమైన వారంటే ఎవరిలో కళ్యాణ భావన ఉంటుంది, ఎవరిలో అసురి అలవాట్లు ఉండవు, ఎవరైతే భగవంతుడంత సమానంగా మధురంగా అవుతారు, ఎవరైతే మధురంగా అవ్వడానికి ఎఫర్ట్ పురుషార్థం చేస్తారు. ఓం శాంతి। बाप बैठ समझाते इस शरीर का मालिक है आत्मा। यह पहले समझाना क्योंकि बच्चों को ज्ञान मिला है। బాబా కూర్చొని అర్థం చేయిస్తారు, పిల్లలు మీరు ఈ శరీరానికి యజమాని. ఎవరది మీరు అంటే ఆత్మ. ఈ ఆత్మిక జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. సో మొట్టమొదట నేను ఒక ఆత్మ అని భావించండి. शरीर से आत्मा काम लेती है, पाठ बजाती है, ऐसे ऐसे ख्यालात को ये मनुष्य को आती नहीं क्योंकि देह अभिमान में है। శరీరంలో ఉన్న ఆత్మని నేను అని భావించాలి. కాకపోతే శరీరమే గుర్తొస్తూ ఉంటుంది, ఆత్మ గుర్తుకు రాదు. ఇంకేవేవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. సో యాక్చువల్లీ మీరు ఉండాల్సింది ఎంతో దేహాభిమాని స్థితిని వదిలేసి ఆత్మాభిమాని స్థితిలో ఉండడం. యహా ఇస్ ఖ్యాల్ మే బిటాయా జాతా మే ఆత్మా హూ. ఇక్కడ ఈ ఆలోచనలో కూర్చోపెట్టడం జరుగుతుంది,
నేను ఒక ఆత్మను, ఇది నా శరీరం, నేను ఆత్మ పరంపిత పరమాత్మ సంతానాన్ని. ఈ స్మృతి మాటి మాటికి మర్చిపోతున్నారు. యह पहली पूरी याद करनी चाहिए. నేను పరంపిత పరమాత్మ సంతానాన్ని అని ఒక బేసిక్ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యాద్ నహీ కర్తే గోయా యాత్ర పర్ నహీ జాతే హే. స్మృతి చేయట్లేదంటే ఆ పిల్లవాడు యాత్రలో లేనట్టు. देह अभिमान आते हैं, देह अभिमान से कुछ ना कुछ विकर्म बन जाती है. బాడీ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. బాడీ కాన్షియస్నెస్ తో ఏదో ఒక వికర్మ కూడా చేసేస్తూ ఉంటారు. ఇంకేదైతే సంపాదన చేసుకుంటారో అది ఆగిపోతుంది. సో అందుకని ఎంత వీలైతే అంత స్మృతి యాత్రను చెయ్యండి. దీంట్లో ఎప్పుడు డీలా పడకండి. ఏకాంతంలో కూర్చొని బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయండి. ఈ పాయింట్స్ ని విచార సాగరం మంతనం చేయండి. ఎంత సమయం లభిస్తే అంత స్మృతిలో కూర్చోవాలి. మధురమైన తండ్రిని స్మృతి చేయాలి. बच्चों को समझाया जाए, इस समय सभी मनुष्य मात्र एक दो को नुकसान ही पहुंचाते हैं. మరి పిల్లలకు అర్థం చేయించాలి, ఈ సమయంలో మనుష్య మాత్రలు ఒకరికొకరు చాలా నష్టపరుచుకుంటున్నారు. కేవలం టీచర్ అయిన పరమాత్మని స్మృతి చేయలేకపోతున్నారు. వారిలో మేనర్స్ అంటే వారి బిహేవియర్ కూడా అంత బాగా ఉండట్లేదు. जो रिलीजियस माइंडेड अच्छे स्वभाव में होता है, उसका चलन भी अच्छी होती है. ఎవరైతే రిలీజియస్ మైండెడ్ ఉంటారో, మంచి స్వభావం కలిగిన వారు ఉంటారో, వారి బిహేవియర్ కూడా రిలీజియస్ గానే ఉంటుంది. बाप अगर शराब आदि पीता है तो बच्चों को यह संग लग जाता है. సో చూడండి, రిలీజియస్ మైండెడ్ ఉన్న వారి బుద్ధి మంచిగా ఉంటుంది. ఇంట్లో కానీ ఒక తండ్రి డ్రింక్స్ చేయడం, ఆల్కహాలిక్ అయ్యారంటే వారి పిల్లలు కూడా ఆల్కహాలిక్ గా అయిపోతారు. దీన్నే అంటారు చెడు సాంగత్యం అని. దీన్నే అంటారు రావణ రాజ్యం అని. రామ రాజ్యత जरूर, परंतु वह कैसे था, किसने स्थापन किया, यह వండర్ఫుల్ మీठी మీठी बातें है. ఒకప్పుడు రామరాజ్యం ఉండేది. అది ఎవరు స్థాపన చేశారు? రామరాజ్యం అసలు ఎలా ఉండేది? ఇవి ఒక వండర్ఫుల్ మధురాతి మధురమైన విషయాలు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. స్వీట్, స్వీటర్, स्वीटेस्ट कहा जाता. बाबा की याद में रहकर तुम पवित्र बनाते हैं. బాబా నయి సృష్టి మే నహి ఆతే హే. మీరిప్పుడు మధురంగా, ఎంతో మధురంగా, మధురాతి మధురంగా మీరిప్పుడు తయారవుతున్నారు. భగవంతుడి స్మృతిలో ఉంటే ఆటోమేటిక్ గా మధురత వస్తుంది, పవిత్రత కూడా వస్తుంది. దానితోనే ఒక కొత్త సృష్టి అనేది తయారవుతుంది. सृष्टि में मनुष्य, जानवर, खाते, बाड़ी आदि सब होते हैं. मनुष्य के लिए सब कुछ चाहिए. మరొక సృష్టి అంటే మనుషులు ఉంటారు, జంతువులు ఉంటారు, పొలాలు ఉంటాయి, ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళొక ఫార్మర్ అంటే అక్కడ ఫార్మింగ్ అనేది చేయాల్సి వస్తుంది కదా. మనుషులు ఉన్నారంటే మనుషులు తినడం నుంచి ఉండడానికి అన్ని ఉండాల్సిందే కదా. కానీ శాస్త్రాల్లో ఏం చెప్పారు? మొత్తం ప్రళయం అయిపోయింది అన్నారు. మొత్తం ప్రళయం అంటే ప్రపంచమే లేకపోతే ఇంకా నెక్స్ట్ ప్రపంచం ఎలా స్టార్ట్ అవుతుంది? సో కంప్లీట్ ప్రళయం అనేది ఉండదు. ఈ సృష్టి చక్రం మళ్ళీ తిరగడం జరుగుతుంది. మనిషి बच्चों को आदि से अंत तक ख्याल में रहना है. मनुष्य को तो अनेक प्रकार का चित्र याद आते रहता है. మరి పిల్లలు అనేక రకాల చిత్రాలు గుర్తొస్తూ ఉంటాయి. కానీ పిల్లలు మాత్రం సదా ఆది నుంచి అంతిమం వరకు పరమాత్మ జ్ఞానపు ఆలోచనే ఉండాలి. మేలే మల్కాడే యాద్ ఆతి హే వ సభీ హీ హద్ కా హే. మేళాలు కానీ ఇంకేవైనా మీకు గుర్తొస్తున్నాయంటే అవన్నీ హద్దు యొక్క విషయాలు కదా. అనంతమైన సంతోషంలో ఉండాలి. అది ఎప్పుడు పాసిబుల్?
ఈ అనంతమైన ధనాన్ని మీరు సంపాదించినప్పుడు. బాబా అయితే ఎంతో సుఖాన్ని ఇస్తారు. సుఖంలో ఎంత ధనం ఉన్నా మనకదొక ధనంగా అనిపించదు. భగవంతుడైతే మనని సతో ప్రధానంగా చేస్తారు. మళ్ళీ నేను ఆత్మ ఎంత మధురంగా అవ్వాలి. కానీ పిల్లలు కొంతమంది స్వీట్ గా, కొంతమంది స్వీటర్గా, కొంతమంది స్వీటెస్ట్ గా ఉంటున్నారు. బాబా మధురాతి మధురమైన వారు. మరి పిల్లలు వారిని స్మృతి చేస్తే అంతే మధురంగా తయారవుతారు. అలా ఉన్న వారి నడవడిక కూడా ఎంతో చక్కగా ఉంటుంది. అందుకే బాబా రోజు మనని ఏం పిలుస్తారు? స్వీట్ చిల్డ్రన్, మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు కదా. మన కోసం కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. కొత్త ప్రపంచాన్ని సుఖధామం అని అంటారు. మనుషులకి ఈ విషయాలు తెలియవు. శాంతి అంటే ఏంటి, సుఖం అంటే ఏంటనేది. విశ్వంలో శాంతి ఎలా స్థాపన అవుతుందో కూడా మనుషులకి తెలియదు. కానీ ఇప్పుడు నేను ఆత్మ అర్థం చేసుకున్నాను, విశ్వశాంతి, స్వయం యొక్క శాంతి ఎలా ఏర్పడుతుంది అనేది. అచ్చా, ధారణలో हर प्रकार से पुरुषार्थ करना है, फिक्र चिंता कुछ भी नहीं, क्योंकि हमारा रिस्पॉन्सिबिलिटी स्वयं बाप पर है. हमारा कुछ भी व्यर्थ नहीं जा सकता. ప్రతి రకమైన పురుషార్థం చేయాల్సిందే. దేని చింత మనలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? మన రెస్పాన్సిబిలిటీ పరమాత్మది కదా. స్వయం పరమాత్మ మనల్ని చదివిస్తున్నారంటే నేను ఆత్మ ఎలాంటి వ్యర్థాన్ని నాలో పెట్టుకోకూడదు. భగవంతుడి సమానంగా అంతే మధురంగా అవ్వాలి. అనేకుల కళ్యాణం చేయాలి. ఇదొక అంతిమ జన్మ, పవిత్రంగా ఉండాల్సిందే. నేను వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ కూడా నేనొక ఆత్మ అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. वरदान, प्रवृत्ति में विस्तार में रहते फरिश्तेपन का साक्षात्कार कराने वाले साक्षात्कार मुक्त भवा. ప్రవృత్తిలో ఉంటూ, విస్తారంలో ఉంటూ, అనుక్షణం ప్రతి ఒక్కరిని ఒక తేలికైన ఆత్మగా భావించాలి. స్వయానికి స్వనం ఒక ఏంజలిక్ ఫామ్, ఫరిస్తా స్థితిని తయారు చేసుకునేవారు సాక్షాత్కార మూర్తులు. స్లోగన్, खुशी को कायम रखने के लिए आत्मारूपी दीपक में ज्ञान का द्रुत रोज डालो. సంతోషాన్ని సదా స్థిరంగా పెట్టుకోవాలంటే ఆత్మరూపి దీపంలో జ్ఞానం అనే నెయ్యి, నూనె వేస్తూనే ఉండాలి. మరి ఈరోజు మురళి యొక్క స్వమానం ఏంటి? నేను చింత ముక్త ఆత్మను. నాలో ఎందుకు చింత ఉండాలి? నన్ను చూసుకోవడానికి పరమాత్మ ఉన్నారు. నా రెస్పాన్సిబిలిటీ పరమాత్మది కదా. నేను సదా వారిని స్మృతి చేస్తూ, వారి స్మృతి ఆ సంతోషపు నశాలో ఉండాలి. కానీ దేని గురించి నేను ఆత్మ చింతించను. చింత ముక్త ఆత్మ. చలో, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. ఆత్మిక స్వరూపంలో ఉండే వారిని, జ్ఞానామృతాన్ని స్వీకరించే వారిని. నేను ఆత్మ ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాన్ని తెలుసుకున్నా, రహస్యాన్ని తెలుసుకున్నా జ్ఞాన స్వరూపుడను. నేను ఆత్మ పరోపకారిని. సదా పరమాత్మ స్మృతిలో ఉండేవారిని. సదా పరమాత్మ స్మృతిలో ఉంచు
దేహపు సంబంధీకులను మర్చిపోయి సదా ఆత్మాభిమాని స్థితిలో ఉంటాను. నేను నిరంతర యోగి ఆత్మను, నిశ్చింత చక్రవర్తిని, ఏ చింతనైనా దూరం చేసేసి పరమాత్మ స్మృతిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, always try to experience the power of myself by maintaining my own soul conscious state. I, the soul, always try to be under the canopy of the Supreme Father. He is everything to me. I always experience the blessings of the Supreme Father. By helping out myself as well as the society. I am experienced with these responsibilities. I experience the point of light within myself and Supreme Father. I always try to be experiencing the vibrations of the Father with the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the pure vibrations of the Supreme Father. I experience the Father's canopy, Father's power is everything to me. I experience Supreme Father, experiencing the point close to the soul's world, and I always try to complete the Supreme Father. Om Shanti, Shanti, Shanti. Om Shanti. I, the soul, always try to maintain my own self-conscious state. I spread that power to every part of this body with the Father's power. I totally take care of myself as well as siblings. Om Shanti.